బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నేటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ని ఫైనల్ ఛార్జ్ షీట్ లో సిట్ పొందుపరచనుంది. 6,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ అయ్యాయని గుర్తించారు. సిట్ చీఫ్ సజ్జనార్ కు అధికారులు నివేదిక అందించారు. రేపు ఉదయం ప్రభాకర్ రావు విడుదల కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నేటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ని అధికారులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ని ఫైనల్ ఛార్జ్ షీట్ లో సిట్ పొందుపరచనుంది. 6,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ అయ్యాయని గుర్తించారు. సిట్ చీఫ్ సజ్జనార్ కు అధికారులు నివేదిక అందించారు. రేపు ఉదయం ప్రభాకర్ రావు విడుదల కానున్నారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఈ రోజుతో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ అయితే ముగియబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇవాల్టితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ అనేది ముగుస్తుంది. సో ఇందులో దాదాపుగా 6,000 ఫోన్ నెంబర్లు ట్యాప్ అయ్యాయనైతే గుర్తించారు. సో మరి నెక్స్ట్ ఏం చేయబోతుంది సిట్? ఇంకెవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఎలాంటి కీలక మలుపు తిరగబోతుంది? ఖచ్చితంగా కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకంగానే మారిందని చెప్పచ్చు. ఎందుకనుకుంటే కస్టోడియల్ విచారణ ఏదైతే ఉందో, అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలలో చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు అయితే చెప్పారు. ఏదైనా సరే విచారణకు సహకరించాలి అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి నేపథ్యంలోనే విచారణకు సహకరించాలి అని చెప్పిన నేపథ్యంలోనే ఇక ప్రభాకర్ రావు విచారణకు సహకరించారు. ఈరోజుతో ఆ కస్టోడియల్ విచారణ కంప్లీట్ అవబోతుంది. అయితే వన్స్ కంప్లీట్ అయిన తరువాత అధికారులు ఏం చేయబోతున్నారు? బేసిక్గా అయితే తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు వాటన్నిటి నేపథ్యంలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కోర్టు ఆర్డర్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే అరెస్ట్ ప్రక్రియ ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి సమయం ఉందో ఆ సమయం ఈరోజు ముగిసిన తరువాత వీరి దగ్గర, అంటే సిట్ అధికారుల దగ్గర ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కోర్టుకు వెళ్ళి కోర్టులో అటువంటి ఆధారాలన్నింటినీ కూడా సమర్పించి, వన్స్ సమర్పించిన తర్వాత కోర్టు నుంచి అనుమతి తీసుకొని వచ్చి ఆ తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం లేకపోలేదు. దానితో పాటు మరోవైపు వచ్చేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. వారికి కూడా త్వరలోనే నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంది అనేటటువంటి ప్రచారం కూడా మరోవైపు జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరెవరు ఉండబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులకు ఈ ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉందా అనేటటువంటి వివరాలు, సమాచారం అంతా కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే అతి త్వరలోనే సిట్ సజ్జనార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిట్ ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఫైనల్ కంక్లూజన్ అనేది చాలా కీలకం. ఎందుకు అనుకుంటే మాత్రము ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగుతూనే ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇందులో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడే బయటకు వచ్చారు, అరెస్ట్ అయ్యారు, జైలుకు కూడా వెళ్ళారు. ప్రభాకర్ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏదైతే ఉన్నారో ఇతన్ని పూర్తిగా కూడా విచారించడం జరిగింది. పెన్ డ్రైవ్కు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా విచారించారు. సో ఆ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు ఎవరెవరి అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. చూడాలి ఏం జరగబోతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.